ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు చెప్పను. ఒక అతను ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. అతను చాలా మంచి మాస్టర్. చాలా సేవ చేశాడు. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. దాంతో పాటు ఏమొస్తుంది? పేరు ప్రఖ్యాతులతో పాటు తోక. తోక వస్తుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పేరు వచ్చిందా తోక వస్తుంది. అదే గర్వం. తోక అంటే గర్వం, అహంకారం. నాకే తెలుసు, ఆడికేం తెలియదు మనం చేసేది కరెక్టో. ఈ పిచ్చి అన్నీ వచ్చేస్తాయి అనమాట. వచ్చేసి ఇంకా ఆ పిచ్చిలో ఎప్పుడైతే మీరు ఆ పిచ్చిలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు మిమ్మల్ని నెగిటివ్ మాస్టర్స్ పట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు నెగిటివ్ వైపు చూసారో నెగిటివ్ మాస్టర్లు పట్టుకుంటారు. పాజిటివ్ వైపు చూస్తే పాజిటివ్ మాస్టర్లు పట్టుకుంటారు. నెగిటివ్ వైపు చూస్తే నెగిటివ్ మాస్టర్లు పట్టుకుంటారు. అందుకే మీరు ఎక్కడ శ్మశానంకి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు, అన్నారు లేదా? గుడికి వెళ్ళినప్పుడు వెనక్కి చూస్తూ స్వామిని చూస్తూ ఇలా దండం పెడుతూ అలా వెనక్కి వెళ్ళాలని చెప్తారు. అంటే స్వామిని చూస్తూ వెళ్ళాలంటారు. ఎందుకు? పాజిటివ్ నెగిటివ్. శ్మశానంలో దెయ్యాలు ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి నువ్వు దాన్ని చూసావు అనుకో, అది నిన్ను ఆకర్షించింది అనుకో, ఏదన్నా అది ఆ థింగ్ నీకు కనెక్ట్ అయిపోద్ది. ఏదైనా మీరు చూస్తేనేనండి. అంటే మీరు లైన్ గీస్తేనే. అసలు మీరు లైనే గీయలేదు అనుకోండి, చెట్టు మీద దయ్యం ఉంది, చెట్టు మీద దయ్యం మీకు తెలుసా సామెత? చెట్టు మీద దయ్యం నాకేం భయం, అంతే. అది నేనేం చేయదు. ఇంకా చెట్టు మీద దయ్యం నాకేం భయం అంటే నీ ఫోకస్ పెట్టకూడదు. ఫోకస్ పెట్టావా నీకు కనెక్ట్ అయిపోద్ది. అట్లా అబ్బాయి ఈ దిక్కుమాలి అటెన్నిట్లో ఫోకస్ పెట్టాడు. వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఈడలంటాడు, వాడాలంటాడు, వీడు పిచ్చి చేశాడు. చేసిన తర్వాత వాడికి తెలియకుండానే వాడు ఏం చేశాడు, ఎంత పవర్ఫుల్ పర్సన్ తెలుసా? ఒకరోజు ఉండేటువంటి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం మీద ఐసీలోకి వెళ్ళాడు, 10 రోజులు ఉన్నాడు, బయటకు వచ్చాడు. వాడు గురువు గారు చెప్తే మొత్తం మీద తిట్టాడు, అయిపోయింది. మళ్ళీ 6 నెలలు అయిపోయింది, మళ్ళీ అదే పని. అంతే, ఆడి పని అదే, ఇంకో పని లేదు. ఎవడు దొరికితే వాడిని విమర్శించడం, రాళ్ళు వేయడం, అదే పని. మళ్ళీ రెండోసారి ఆత్మహత్య చేసుకున్నాడు, సెకండ్ టైం తర్వాత మళ్ళా ఐసీలో తీసుకెళ్ళారు. మళ్ళీ ఈసారి ఎంట్రీని తాగాడు. మొత్తం మీద బతికాడు రెండోసారి. మూడోసారి కూడా చేసుకున్నాడు అంటాడు. అసలు ఎందుకు చేసుకుంటున్నాడు? ఏమన్నా డబ్బుల వల్ల, లేకపోతే ఏదైనా గొడవల వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఏం కదా, ఏం చిన్నవి. వాడు ఏమంటాడు తెలుసా? సరదాగా అంటాడు వాడు. అవన్నీ ఏమన్నా సరదా అంటాడు వాడు. సరదాగా ఆవిడ చాడ్డం. నాకేదో డౌట్ వచ్చింది వాడి మీద. అంటే వీడిని నెగిటివ్ ఫోర్స్ కనెక్ట్ చేసింది. వాడికి నెగిటివ్ ఫోర్స్ కనెక్ట్ అయింది. ఎవరికి తెలియదు, నాకు తెలుసు. ఎవడైనా సరదా చస్తాడా చెప్పండి? అందులో ధ్యానం చేసేవాడు, ఆ జీవితాన్ని అనుభవించేవాడు చావడం ఎంత అపరూపం మన దేవం అనుకుంటాం కదా. మూడోసారిగా ఊరేసుకున్నాడు, మూడోసారి చనిపోయాడు. అతని మీద నేను పరిశోధన చేస్తే ఏం తెలిసిందంటే, అతనికి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోయింది. అందరి లోపాలు ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టాడో, ఇతరుల లోపాలు ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టాడో, ఆ నెగిటివ్ అంతా ఎంటర్ అయిపోతుంది. వాళ్ళు ఏమంటారంటే బ్లాక్ టీ షర్ట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ టీ షర్ట్ మాస్టర్స్ వాళ్ళు. అర్థమైంది? వైట్ టీ షర్ట్ అంటే పాజిటివ్ మాస్టర్స్, బ్లాక్ టీ షర్ట్స్ అంటే నెగిటివ్ మాస్టర్స్. వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని. ఒక్కసారి వాళ్ళు కనెక్ట్ అయ్యారా, ఇక మీ పని కథం. వాళ్ళ చేతిలోకి మీరు వెళ్ళిపోతారు. మీరు పూర్తిగా ఇంకా నెగిటివ్ పనులే చేస్తారు, నెగిటివ్ మాటలే మాట్లాడతారు. అందుకని దయచేసి మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళ వైపు కానీ, కంప్లైంట్ చెప్పే వాళ్ళ వైపు కానీ, తర్వాత విమర్శించే వాళ్ళ వైపు కానీ, రాళ్ళు వేసే వాళ్ళ అసలు చూడకండి, స్నేహం చేయకండి, వాళ్ళకి దూరంగా వచ్చేయండి. ఎందుకంటే వాడి గబ్బు నీకు అంటుంది, నీకు తెలియకుండానే అంటేస్తాయి. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మీరు ఈ విషయంలో. మీరు ధ్యానం చేసే వాళ్ళు ఓకే, కానీ మాస్టర్స్ ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే. ఈ అబ్బాయి చనిపోయాడు, ఏమండి? చనిపోయాడు కదా. చనిపోయిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో అని మేము పరిశోధన చేస్తే, ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కప్ప జన్మలోకి వెళ్ళాడు. ఒక కప్ప జన్మ, ఒక చేప జన్మ తీసుకోవాలి అబ్బాయి. ఆ 2 జన్మలు తీసుకున్నాక మళ్ళీ ప్రమోషన్ ఉంది. ఎందుకు ఆ అబ్బాయి కప్ప జన్మలోకి వెళ్ళిపోయాడు? ఇంత మంచి మాస్టర్, ఇంత సేవ చేసేవాడు కప్ప జన్మలోకి వెళ్ళిపోయాడు అంటే, వాడు జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. కనుక జీవితం విలువ తెలియాలంటే, దేహం విలువ తెలియాలంటే ఏం చేస్తారు? కింద పంపిస్తారు. ఏ జన్మకు పంపిస్తారు? ఈ కప్ప, చేప అవి ఆత్మహత్య చేసుకో కదా, బతుకు కోసం పరిగెడతా ఉంటాయి. చేప పరిగెడుతుందా? ఎవడు పట్టుకుంటాడో అటు ఇటు నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది చేప. అలాగా ఆ విధంగా అతన్ని ఆ జన్మలోకి పంపించారు. అర్థమవుతుందా? కనుక మానవ జన్మ ఉత్తమమైనది అంటే అర్థం ఏంటంటే అరుదైనది, అపురూపమైనది. దాన్ని కాపాడుకోవాలి మనం.
ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, కానీ 10వ తరగతి తర్వాత మళ్ళీ 9వ తరగతికో 5వ తరగతికో రాకూడదు. ఫెయిల్ అయినా పర్లేదు, అంటే మనిషిగా పుట్టి మనిషిగా చచ్చి మళ్ళీ మనిషిగా పుట్టినా పర్లేదు, కానీ మళ్ళీ కింది తలాల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించాలి, మీ జీవితాన్ని ప్రేమించాలి, మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప ఇన్స్ట్రుమెంట్ని ప్రేమించాలి. అలా ప్రేమించాలంటే ఫస్ట్ ఇది నేను కాదు అనుకోవాలి. ఇదెవరు? నేను కాదు. మరి నేనెవరు? చెప్పండి నాతో పాటు. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. ఎవరు మనం? దివ్యాత్మ స్వరూపం. ఆత్మ కాదు, దివ్యాత్మ. మామూలు ఆత్మ అనుకున్నారేంటి? మా బయట ఉన్నాళ్ళు మామూలు ఆత్మలో. ధ్యానంలోకి వచ్చారంటే దివ్యాత్మను గుర్తుపెట్టుకుని ధ్యానానికి ఆకర్షించబడ్డారు మీ అందరూ. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, 100 మంది ఉన్నారు ఇక్కడ, ఇరుక్కొని కూర్చున్నారు. ఎందుకు వచ్చారు? మనిషికి ఉన్న జాకెట్ గుడ్డ 500 ఇస్తానన్నావా? ఎందుకంటే నాకు ఈ అనుభవం కూడా ఒకసారి అయింది. ఒక ఊళ్ళో ఒకసారి క్లాస్ పెట్టాం, మా 5-6 వచ్చారు. ఏరా ఇంతమంది జనం రాదు, ఈసారి చూడండి గ్యాదర్ చేస్తాను అన్నాడు. సరే ఈసారి ఏం చేస్తారు ఈడని నేను వెళ్ళాను. వెళ్తే వాడే ఆ రోజు జనం వచ్చారండి, వర్షం పడుతుంది, ఇంకా తోసుకొని నాకు ఇంకా అసలు కూర్చోడానికి ప్లేస్ చిన్న కిటికీ ఉంటే దాని మీద కూర్చున్నా. అట్లాంటి పరిస్థితి వచ్చింది. అయితే అందరూ కూర్చున్నారు, నా ఇంకా చూస్తున్నారు. నేనేమో మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి అంటున్నారు. నా బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ ఇంకా చూస్తారు అందరూ. మీరు చెప్పండి అంటాడు. నేను ధ్యానము, శాఖాహారము, ఆత్మతత్వం, పునర్జన్మ సిద్ధాంతం చెప్తా ఉన్నాను. ఎవడు ఇంచవట్లా. అస్సలు ఒక్కడ మాట అయినట్లా. నాకు ఎనర్జీ చిరాగ్గా ఉంది. ధ్యానులకు చెప్పే ఎనర్జీ వేరు, మౌనంలో చెప్పేది వేరు. వాడు ఎలా చూస్తాడు. ఒకటేమో కానీ తొందరగా అంటది. కానీటివేంటే బాబు, ఏం కానీయాలో అన్నాను. మీరు చెప్పండి అంటాడు వీడు. నాకు డౌట్ వచ్చింది, అసలు ఎవరు మీరు అంతా, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చావు? నేను ధ్యానం క్లాసుకి బుక్కులు తెచ్చుకోమంటాను. మీరు కూడా అలాగే వచ్చారు. పుస్తకాలు తెచ్చుకున్నారా? గుడ్ గర్ల్స్. పుస్తకాలు తెచ్చుకున్న వాళ్ళు గ్రేట్. వాళ్ళు పుస్తకాలు తేలేదు, వాటర్ బాటిల్ తేలేదు, ఏమీ లేదు. నా ఇంకా ఇలా చూస్తుంటారు. తొందరగా ఎత్తి వెళ్ళిపోతా ఉన్నాడు. చూస్తున్నాను. నాకు డౌట్ వచ్చి, అమ్మ అసలు మీరు ఎందుకు వచ్చారు? పని పట్టలేదా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాట్లాడకండి అంటే, ఏందండి అయితే మీకు గోల, మాది ఇస్తే మేము పోతాం కదా అంటుంది. ఏమి ఇవ్వాలి, అసలు మీరు ఎందుకు వచ్చారంటే అప్పుడు చెప్పింది, మీరు రేషన్ కార్డు ఆఫీసర్ అంట, రేషన్ కార్డులు ఇస్తారంట, అందుకు వచ్చాం అని చెప్పింది. నాకు నోట్ ఒకటి కొట్టింది. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వదు, నేను కొట్టేసేటట్టు ఉన్నారని. మా 5 నిమిషాల్లో వస్తాను, నేను తీసుకొని చంపు. వాడిని తిట్టాను. మరి ఏం చేయాలి సార్, జనం రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అంటాడు. అలాంటిది ఏం చేయకండి, మనకు జనం వద్దు, జ్ఞానవంతులు కావాలి. ఇలా మాస్టర్ వస్తున్నాడు, ధ్యానం చెప్తాం రండి. చక్కగా ఆ వైబ్ ఉన్న వాళ్ళు వస్తారు. వైబ్ అంటే మీరు ధ్యానం కోసం వచ్చారు కదా, ఏమన్నా డౌట్ లేదు. ఎందుకంటే నాకు ఎంతమంది వచ్చేటప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను పుస్తకం కూడా తేలేదు. ఏది నీ పుస్తకం? అది పేరెంట్కి వచ్చినట్టు వచ్చావు. నీ పుస్తకం అది దాచావా? దాయి. సరే, మంచిది, సంతోషం. మీ అందరికి ధన్యవాదాలు. చెప్పలు కొడదాం. సో మిత్రులారా, ఆత్మశక్తి మీది, ఆత్మశక్తి మిమ్మల్ని ఆకర్షించింది కాబట్టి మీరు ఇటువైపు వచ్చారు, అంతే. అందుకని ధ్యానము ద్వారా, ధ్యానం అన్న ఒక వైపు మీలో ఉంది, అది ఒక ఆకర్షణ. అంటే ఎన్నో జన్మలు మీకు ఉంది అది. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ జన్మ దేవతల జన్మలకు వెళ్ళిపోవాలి మనం. మానవ జన్మలో రాకూడదు. మోక్షం అంటారు దాన్ని. దేవత జన్మ. నెక్స్ట్ జన్మ ఏంటంటే దేవత జన్మ. ఏంజల్స్, కిన్నెర, కింపురుషుల, గంధర్వ లోకం వెళ్ళిపోవాలి. మీకు ఏదైతే అది, మీ లెవెల్కి ఏది నచ్చితే అది. అంటే మళ్ళీ మానవుడికి జన్మించకూడదు. మానవ జన్మ ఎందుకు జన్మించకూడదు అంటే ప్రమోషన్ రావాలి, మనకు పాస్ అవ్వాలి కదా తరగతి. మీ పిల్లడు 10వ తరగతి మళ్ళీ వచ్చే సంవత్సరం 10వ తరగతిలో ఉంటే మీరు ఊరుకుంటారా? తిడతా అట్లా అనమాట. అందుకని దాన్ని మోక్షం అంటారు. ఓకే, చేపలు కొడేద్దాం. కనుక మానవ జన్మ